సర్కార్పై అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఆందోళన బాటపట్టారు. 3 రోజుల క్రితం ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు వెళ్తే ఇప్పుడు ఏఈఈ అభ్యర్థులు గురుకుల టీచర్లు నిరసనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ ఆందోళనలు తెలిపారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్లను అడ్డుకున్నారు. మరోవైపు గాంధీ భవన్ దగ్గర ఏఈఈ అభ్యర్థులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఆందోళన బాటపట్టారు. 3 రోజుల క్రితం తమ ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు వెళ్తే ఇప్పుడు ఏఈఈ అభ్యర్థులు గురుకుల టీచర్లు నిరసనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ ఆందోళనలు తెలిపారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు. మరోవైపు గాంధీ భవన్ దగ్గర ఏఈఈ అభ్యర్థులు నిరసన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. చెప్పండి హరిత. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు ఉద్యోగులు అట్లాగే నిరుద్యోగుల సెగ తగిలిందనేసి చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఈరోజు గురుకులాలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా నిరసన తెలపడానికి జూబ్లీ హిల్స్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సో గురుకుల టీచర్స్ నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో గురుకుల బోర్డు కారణంగానే తమకు నష్టం జరిగిందని, ఒక ఉద్యోగం వచ్చే వారి ప్లేస్లో 3కి ఉద్యోగాలు ఇవ్వడం వల్లనే ఇప్పుడున్న ఉద్యోగస్తులందరికీ కూడా నష్టం వాటిల్లిందని కూడా తాము ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకులాలకు సంబంధించిన టీచర్స్ అభ్యర్థులందరూ కూడా నిరసన బాటపట్టారు. వినూత్న రీతిలో వాళ్ళు నిరసన తెలపడం అయితే జరిగింది. మోకాళ్ళ మీద కూర్చొని తమకు న్యాయం చేయాలి, తమ సమస్యని పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకేమో ఎలక్షన్ కోడ్ ఉందనేసి తమ సమస్యలన్నింటినీ పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అట్లాగే దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత కూడా తమ సమస్యలను పరిష్కరించే దిశగా గవర్నమెంట్ చర్యలు అనేవి ఉండాలనేసి ఈరోజు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గరికి మాత్రం గురుకులాలకు సంబంధించిన టీచర్స్ అభ్యర్థులందరూ కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్. సో వస్తుంది అంటే రేపటి నుంచి మరో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్. సో ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈ గురుకుల టీచర్స్ అభ్యర్థులందరూ కూడా తమకు కోర్టు దగ్గర తీర్పు సక్రమంగానే వచ్చింది. అయినప్పటికీ కూడా తమకు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఇన్నాళ్ళు ఎన్నికల కోడ్ అనేసి సాగదీశారు. ఇప్పుడేమో స్కూళ్ళు ప్రారంభమయ్యే టైం కూడా దగ్గర పడింది. సో తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందన్న డిమాండ్ కూడా వాళ్ళు వ్యక్తపరిచారు. అట్లాగే తాము కూడా కోర్టుకు వెళ్ళామని, కోర్టులో కూడా తమకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని, అయినా కూడా ఇంకా ఉద్యోగాలు ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కారు ఎందుకు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది? సో ఒకసారి నిరసన తెలిపితే కానీ లేదంటే ధర్నా కూర్చుంటే కానీ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున తమ సమస్యల్ని చెప్పుకుందామనేసి అయితే ఈరోజు గురుకులాలకు సంబంధించిన టీచర్స్ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకొని వాళ్ళ నిరసన అయితే వ్యక్తపరిచారు.
సో తద్వారా మేము ఎప్పటికైనా తమకు న్యాయం జరగాలని ఒక నిర్ణయం న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ నుంచి ఒక నిర్ణయం కానీ ఒక పూచి కానీ ఒక హామీ కానీ రావాలనేసి మాత్రం అక్కడున్న అభ్యర్థులందరూ కోరినటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎస్కాట్ కావచ్చు, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి చేరుకొని సో ఇప్పటికిప్పుడు అంటే సమస్య సాల్వ్ కాదు, కొంత టైం కావాలి అనేసి, అంటే కొంత టైం ఇవ్వాలనేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే అక్కడున్న పోలీస్ సిబ్బంది చేశారు. సో మొత్తానికైతే తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని గురుకుల అభ్యర్థులకు సంబంధించిన టీచర్స్ అందరూ కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది ఒకవైపు రాని, సో ఇదంతా కూడా జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద జరిగినటువంటి సిచ్యువేషన్. సో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఎమ్మెల్సీ పట్టభద్రుడు సో తీన్మార్ మల్లన్న కూడా అక్కడికి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కారును కూడా అడ్డుకొని సో గురుకులాల అభ్యర్థుల టీచర్స్ అభ్యర్థులందరూ కూడా తమకు న్యాయం జరగాలి, ఎన్నో ఏళ్లుగా తాము నష్టపోతున్నాము, ఇప్పటికైనా తమ ఉద్యోగాలు తమకు రావాలి, సో బోర్డు తప్పిదం వల్లే ఇదంతా జరిగింది, సో నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ తమ ప్రాబ్లమ్ని తమ గోడును కూడా సో తీన్మార్ మల్లన్నను అడ్డుకొని తీన్మార్ మల్లన్నకు కూడా చెప్పుకోవడం జరిగింది. సో తను కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం పట్ల మాట్లాడతా అని ఏదో చెప్పుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అయితే జరిగింది. సో మొత్తానికి అయితే ఓవరాల్గా చూసుకుంటే గురుకులాల టీచర్స్ అభ్యర్థుల బాధ అంతా ఇంత కాదు, తమకు ఉద్యోగాలు వచ్చే విషయంలో బోర్డు తప్పిదం ఖచ్చితంగా ఉంది, న్యాయ విచారణ జరగాలి, జరిగింది, మాకు న్యాయం సైడ్ నుంచి కూడా తీర్పు అనుకూలంగానే వచ్చింది, అయినప్పటికీ కూడా రాష్ట్ర సర్కారు మా విషయంలో ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తుంది, సో ఖచ్చితంగా తమ ఉద్యోగాలు తమకు రావాలి, బోర్డు చేసిన తప్పిదాలకు మమ్మల్ని దోషులను చేయొద్దు, మేము చాలా వరకు నష్టపోయాం, ఇప్పుడు రోడ్డున పడుతున్నాం, మా కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని చాలా వరకు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సో నిరసన సైగా మోకాళ్ళ మీద కూర్చొని తమ ఆవేదన అయితే వ్యక్తపరుచుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో చూడాలి మరి రేవంత్ రెడ్డి సర్కారు గురుకుల టీచర్స్ అభ్యర్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు గురుకుల బోర్డు విషయంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయన్న దాని మీద ఒక ప్రక్షాళన కానీ ఒక కమిటీని కానీ వేసి వీళ్లకు న్యాయం చేస్తుందా అనే విషయం మీద చూడాల్సి ఉంది రాని. ఇక మరోవైపు గాంధీ భవన్ నాంపల్లిలో ఉన్నటువంటి గాంధీ భవన్కి అయితే ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సో వీళ్ళు కూడా ఒక ధర్నా చేశారని చెప్పాలి, నిరసన తెలిపారనేసి చెప్పాలి. వాళ్ళకి సంబంధించిన కంప్లీట్గా ఇప్పటికే వాళ్ళు నష్టపోయినటువంటి సిచ్యువేషన్ విషయంలో మంత్రులను కానీ అట్లాగే అధికారులను కానీ కలవడం జరిగింది. వాళ్ళకి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, అయినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పటికైనా న్యాయం జరగాలి. ఎందుకంటే మొన్నటి వరకు ప్రతి విషయంలోనూ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, లేదంటే ఇటు గురుకులాల టీచర్స్ విషయంలో కావచ్చు, సో రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలాంటి ఏ పథకాలు అమలు చేయాలన్నా లేదంటే ఉద్యోగస్తులకు కావచ్చు, లేదంటే టీచర్లకు కావచ్చు, ఇంకేదన్నా శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాలన్నా కూడా కంప్లీట్గా ఎలక్షన్ కోడ్ని అయితే అడ్డం పెట్టుకుంది. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో ఒకవైపు గురుకుల టీచర్స్ అక్కడ ఆయన నివాసానికి సీఎం నివాసానికి చేరుకుంటే ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకు మాత్రం ఏఈ అభ్యర్థులు కూడా వచ్చి చేరడం జరిగింది. వాళ్ళ నిరసన సెగ కూడా గాంధీ భవన్కు తగిలిందనేసి చెప్పాలి. సో గాంధీ భవన్ దగ్గర వీళ్ళు కూడా వినూత్న రీతిలో అంటే మోకాళ్ళ మీద కూర్చొని తమకి నష్టపోయినటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ సో మోకాళ్ళ మీద కూర్చొని మరి వాళ్ళని నిరసన తెలిపారు. సో వాళ్ళకు న్యాయం జరగాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్సే ఎక్కువగా కనిపించింది. సో ఇవాళ గాంధీ భవన్ దగ్గరనైతే జేఈ అభ్యర్థులందరూ కూడా చేరుకొని సో వీళ్ళకున్న సమస్య ఏంటంటే రాని మార్చిలో 1:2 రేషియో ప్రకారం వీళ్ళ అభ్యర్థులందరినీ కూడా డివైడ్ చేశారు. సో కమిషన్ అయితే సెలెక్ట్ చేసింది, అయినప్పటికీ కూడా ఒక డాక్యుమెంటేషన్ జరిగి 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా సో కమిషన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పటి వరకు ఇయ్యలేదు అన్న సమస్యనైతే వీళ్ళు లేవనెత్తుతున్నారు. సో 3 సంవత్సరాల కిందట నోటిఫికేషన్ రావడం, 3 నెలల కిందట 1:2 రేషియో ప్రకారం వీళ్ళ నియామకాలను అనేది డివైడ్ చేయడం, అభ్యర్థులను అనేది రేషియో ప్రకారం కమిషన్ అనేది సెలెక్ట్ చేసినప్పటికీ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయినా వీళ్ళకు అసలు అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకు ఇవ్వడం లేదు, దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అన్న సమస్య మాత్రం వీళ్ళు లేవనెత్తుతున్నారు. సో
సో త్వరితగతిన ఈ ఈ ఈ ఈ కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిని వెంటనే తమకు న్యాయం చేయాలనేసి కూడా ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేసిన సిచ్యువేషన్సే ఏఈ అభ్యర్థులు న్యాయం కోరుకున్నారు. సో తమకు న్యాయం జరగాలనేసి కూడా వాళ్ళు నిరసన తెలిపిన సిచ్యువేషన్ అయితే గాంధీ భవన్ వద్ద కనిపించింది. కంప్లీట్గా వీళ్ళ లెక్కలు చూసుకుందాం రాని 1540 మంది అభ్యర్థులు తరలివచ్చి ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. సో 1540 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ 9 నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఇంకా ఇవ్వడం లేదనేసి అభ్యర్థులు ఎంతో బాధాకరమైన సిచ్యువేషన్లో ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించింది. సో ఓవరాల్గా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అయితే తమకు నియామక పత్రాలను అందజేయాలంటూ గాంధీ భవన్ ముందు మోకాళ్ళ మీద నిల్చొని వాళ్ళ నిరసన తెలిపారు. సో మొత్తానికి ప్రాసెస్ కంప్లీట్ అయినా కూడా వీళ్ళకి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? హలో నిరుద్యోగి చలో గాంధీ భవన్ అన్న నినాదంతో ఈరోజు గాంధీ భవన్ వరకు ఏఈఈ సంబంధించిన అభ్యర్థులందరూ చేరుకొని తమ నిరసన సెగనైతే గాంధీ భవన్కు తగిలిచ్చారనేసి చెప్పాలి. సో గాంధీ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. సో ఈ రకంగానైతే వాళ్ళు నిరసన తెలిపిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించాయి. వెంటనే తమకు న్యాయం జరగకపోతే రానున్న రోజుల్లో తాము పోరుబాట పడతామంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతాము. ఉద్యమం రేంజ్లో అంటే మేము ఖచ్చితంగా మాకు ఏదైతే న్యాయం జరగాలని చూస్తున్నామో ఆ న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని కూడా ఏఈకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్. సో మొత్తానికైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సెగ కూడా ఈరోజు కాంగ్రెస్ సర్కార్కి తలిగిందనేసి చెప్పొచ్చు. ఒక వైపు చూసుకుంటే ఉద్యోగులు, ఇంకో వైపు చూసుకుంటే నిరుద్యోగులు, ఓవరాల్గా మొన్నటికి మొన్న ప్రభుత్వ టీచర్స్. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సో ప్రభుత్వానికి సంబంధించిన స్టాఫ్ నర్సులు కూడా తమకి జీతాలు ఇవ్వట్లేదు అనేసి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలిసింది. సో గాంధీ భవన్ ముందు తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సో మొత్తానికైతే తమకు న్యాయం జరిగే వరకు ఈ న్యాయ పోరాటం మాత్రం ఆగదని కూడా ఖరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్ గాంధీ భవన్ వద్ద ఉంది. మొత్తానికి చూసుకుంటే ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కి అయితే ఖచ్చితంగా నిరుద్యోగులు అట్లాగే ఉద్యోగుల నిరసన సెగ తగిలిందనేసి చెప్పొచ్చు. ఇన్ని రోజులు కాలయాపన చేసింది, ఎలక్షన్ కోడ్ ఉందనేసి మాయమాటలు చెప్పి అట్లా కాలం గడిపినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి 6 నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ఒకవైపు ప్రభుత్వ టీచర్స్ కావచ్చు, ఇంకోవైపు గురుకులాలకు సంబంధించిన అభ్యర్థులు టీచర్ అభ్యర్థులు కావచ్చు, ఇంకోవైపు చూసుకుంటే ఏఈఈ అభ్యర్థులు కావచ్చు, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా నిరసన సెగలు తగులుతున్నాయి. మరి వీళ్ళందరి విషయంలో వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చే విషయంలో, వాళ్ళకు జాబులలో కరెక్ట్గా ఎవరిది ఉద్యోగం వాళ్ళకి వచ్చే విషయంలో, గురుకులాల టీచర్స్ అభ్యర్థుల విషయంలో మరి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది? ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందా, లేదంటే త్వరితగతిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటుందా, లేకపోతే ఈ గురుకులాలకు సంబంధించిన టీచర్ అభ్యర్థులను పిలుచుకుంటుందా, లేదంటే ఏఈ అభ్యర్థులను పిలుచుకొని మాట్లాడుతుందా? ఇలాంటివన్నీ మనకి ఒక హాట్ టాపిక్గానే మారింది. సో ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకులాలకు సంబంధించిన టీచర్స్కి సంబంధించిన నిరసన సెగ, అట్లాగే గాంధీ భవన్ వద్ద చూసుకుంటే ఏఈఈ అభ్యర్థులకు సంబంధించిన నిరసన సెగ మాత్రం కాంగ్రెస్ సర్కార్కి తగిలిందని చెప్పొచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా స్పందిస్తుంది, సో ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. రాని రైట్, థ్యాంక్ యూ హరిత.